మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో గల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132వ డివిజన్ జీడిమెట్ల కార్యకర్తల సమావేశం గాయత్రి నగర్ టీఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగింది। ఈ కార్యక్రమానికి పార్లమెంట్ పరిశీలకులు శోభారాణి మరియు పార్లమెంట్ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు, పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగింది। ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కేఎం ప్రతాప్, పిసిసి కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శులు జ్యోత్స్న శివారెడ్డి, పున్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ బండి శ్రీనివాస్ పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంటులో సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని, ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ ఫలాలను వివరించాలని వారు కోరారు। తప్పకుండా ఎలక్షన్ తర్వాత చేస్తాను। ఇంకా ముఖ్యంగా చాలా వరకు ఈ కల్వర్ట్స్, ఇంకా బ్రిడ్జ్లు, ఇంకా ఇంటర్నల్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఇంటర్నల్ సీసీ రోడ్స్, డ్రైన్స్, అంగన్వాడీ, డ్వాక్రా బిల్డింగ్స్, ఈ స్కూల్ బిల్డింగ్స్ ఇవే ఇచ్చినారు కాబట్టి ఇంకొకటి స్కై వాక్ అది కూడా ఇవ్వడం జరిగింది। అది కూడా తప్పకుండా నేను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా। మీరు నమ్మండి, ఇప్పుడు నమ్మి ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు మనం వెనుకబడిపోతాము। కాబట్టి ఎవరైనా చెప్పినా వినకండి, ఈ చిన్న చిన్న సమస్యలు మీరు పట్టించుకోకండి, నాకు చెప్పలే అని దయచేసి। ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా ప్రోగ్రామ్స్ వస్తాయి, ఏదైనా టైం ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఫోన్ చేస్తే అప్పుడే మా దగ్గర రండి అంటే అప్పుడప్పుడు సడన్గా గంటలు కూడా ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యే సందర్భాలు ఉంటే కూడా మీరు దయచేసి అర్థం చేసుకొని అందరం ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ దోసుకుంటూ పోయి మనం క్యాన్వాసింగ్ చేయాల్సిందే। నిన్న కూడా సీఎం గారు మొన్న 2 రోజుల కింద మాకు సీఎం గారు చెప్పినారు, హనుమంతరావు కూడా ఉన్నారు కాబట్టి మీరు క్యాన్వాసింగ్ చేయండి, 1 మినిట్ కూడా వెయిట్ చేయకండి, 1 నిమిషం కూడా వెయిట్ చేయకండి। అసలు చాలా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ 20 రోజులే ఉంది కాబట్టి అందరూ హార్డ్ వర్క్ చేయాలి। ఎందుకు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తలేరు, గ్రౌండ్ వర్క్ ఎందుకు చేస్తలేరు, కార్యకర్తలతో ఎందుకు చేస్తలేరు అని అన్నారు। లేదు మీటింగ్స్ పెడుతున్నామంటే మీటింగ్స్ బంద్ చేయండి, ఇంకా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి స్కీమ్స్ అని చెప్పడం జరిగింది। కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు హార్డ్ వర్క్ చేయండి। ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఫ్యూచర్లో మీకు పదవులు వస్తాయి। కాబట్టి మీకు పదవులు రావాలంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ జూలైలో ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి అవన్నీ మీరు గెలవాలి అంటే మీరు తప్పకుండా ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాల్సిందే। తప్పకుండా నేను కూడా మీ ఎలక్షన్లో తిరుగుతా, తప్పకుండా మీ గెలుపులకు నేను కూడా కృషి చేస్తా। మీరు ఎప్పుడు చెప్పకుండా సరే నేను మీ ఎలక్షన్లో వచ్చి క్యాన్వాసింగ్ సడన్గా హనుమంతరావు కానీ శ్రీశైలం సోదరిమణులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను। నేను స్పీచ్లు ఇవ్వదలుచుకోలేను, కొన్ని సజెషన్స్ ఇస్తాను। ఏదైతే గమనించానో ఈ కార్యకర్తల సమావేశాలు ఈ రోజుకు ముగించుకోవాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఎందుకంటే మనం ప్రజల్లోకి పోవలసిన అవసరం ఉంది। మరి ఇంకొకటి ఇక్కడ మా హనుమంతన్నకు మా సోదరిమణి అబ్జర్వర్ గా విచ్చేసిన సోదరిమణికి రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నానంటే, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి కూడా ఇక్కడే కాదు టోటల్ పార్లమెంట్ లో కూడా కాలనీ మీటింగ్స్కి వెళ్దామంట। ఆ కాలనీ ప్రెసిడెంట్స్ మన అభ్యర్థి సోదరిమణి తప్ప స్టేజ్లు వద్దు, మనకి స్టేజ్లతోని ఇబ్బందుల పాలు మనం అందరం కలిసి కూర్చుందాం। ఏమన్నా మనం లైన్ గా కూర్చుందాము। మన శ్రీశైలం అన్న కూడా సజెస్ట్ చేసిండు, నేను ప్రీవియస్ గా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లా చేస్తుంటే అని। ఒక్కరే ఉంటారు, వీళ్ళతో పాటు కాలనీ ప్రెసిడెంట్స్ ఎవరంటే కాలనీ ప్రెసిడెంట్స్ గౌరవిస్తాం, వారి సమస్యలు తెలియజేస్తాం। ఎందుకంటే మనం కార్యకర్తలకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళ మాజీలం అయితే కార్యకర్తలు ఎన్నడూ కూడా మాజీలు కారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। లక్ష్మంగా ఏదైతే సజెషన్ ఇచ్చిందో తప్పకుండా దృష్టిలో పెట్టుకుందాం। ఫస్ట్ మనం ఢిల్లీకి పంపిస్తాం, మన అక్కను ఢిల్లీకి పంపించిన తర్వాత రోజుకొక చొప్పున అవసరమైతే డివిజన్ వైజ్ గా వస్తారు, మీ సమస్యలు వింటారు। అప్పుడు ఏ సమస్య ఉన్నా మాకు ఎన్నికల టైంలో ఈ ఇబ్బంది అయింది, మమ్మల్ని పట్టించుకోలేదు, మైనాపల్లి పట్టించుకోలేదు, లేకపోతే శ్రీశైలం పట్టించుకోలేదు, హనుమంతరెడ్డి గారు పట్టించుకోలేదు అని అప్పుడు మాట్లాడుకుందాం। ఇప్పుడు మనము ఈ టైం డిస్కషన్లో పోతే వేస్ట్ అవుతుంది। మనం ప్రజలకు వెళ్ళి వాళ్ళకి
వాళ్ళకి ఏ విధంగా కమిట్మెంట్ ఇవ్వాలి. మరి అదే విధంగా అక్కడ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు చెప్పినట్టు 100 మందికి ఒకరిని డిసైడ్ చేసి వారు డోర్ టు డోర్ వెళ్తే బాగుంటుంది. ఈ పథకాలన్నీ కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీలో ఒక మహిళగా, మీ సోదరిగా, మీ అక్కగా, మీ చెల్లెగా, ఇంత పెద్ద నియోజకవర్గంలో ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కాబట్టి మీరందరూ గెలిపియాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. మళ్ళీ నామినేషన్ 22వ తేదీన నామినేషన్ వేసిన తర్వాత మనమందరం కూడా పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి కూడా మనమంతా పెద్ద ఎత్తున పోవాల్సిన అవసరం ఉంది. పిలిచినా పిలవకపోయినా, ఫోన్ చేసినా చేయకపోయినా సోదరిమణులు, సోదరులు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్, కుల సంఘాలు, పాస్టర్స్ అసోసియేషన్లు, ముస్లిం పెద్దలు అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా రావాలి. నామినేషన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం అందరం కూడా తప్పకుండా వారు రోడ్ షోలో ఇల్లు తిరగలేరు. 38 లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రోడ్ షోలు కూడా జరుపుతారని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు, మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తప్పకుండా గెలిపించుకురావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు బాధ్యత పెట్టినటువంటి పెద్దలు, గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు అన్న గారు, మరి మన శాసనసభ్యులు